హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను నర్సింగ్‌లో షాపింగ్ చేశాను. దాంట్లో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను ఆల్రెడీ పార్ట్ 1 చేశాను. దాంట్లో మీకు డీటెయిల్డ్‌గా మొత్తం అన్నీ చూపించాను. కావాలనుకుంటే పార్ట్ 1 ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోలోకెళ్తే నేను ఇలాంటి ఫ్యాబ్రిక్ కోట్ తీసుకున్నాను. నా దగ్గర 2 2 ప్లెయిన్ డ్రెసెస్ ఉన్నాయన్నమాట. సో, ఆ 2కి మ్యాచ్ అయ్యేలాగా అంటే ఒకటే దుపట్టాని 2కి పెయిరప్ చేసేలాగా నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాను. యాక్చువల్‌గా నేను చున్నీయే చూసి వెళ్ళాను. బట్ నేను వెళ్ళే టైంకి అది అయిపోయింది. అయిపోతే 3 మీటర్స్ పీస్ ఉంది. ఇది 550 రూపీస్ ఏమో పడినట్టుంది. దాన్ని నేను తీసుకున్నాను. బట్ మనకి తానులో అనేసరికి ఇలా పీస్‌లో అనేసరికి ఎక్కువొస్తది కదా! చున్నీ ఇది విడ్త్ వేరుంటది, లెంత్ వేరుంటది గదా! సో, దానికి తగ్గినట్టు నేను దీన్ని కట్ చేసి సైడ్స్ అలా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసింది కూడా ఎలా చేసుకున్నానంటే, ఇక్కడ 2 డాన్సింగ్ డాల్స్ ఉన్నాయి గదా! నేను దేనికైనా యూజ్ చేసిన బ్లౌజ్ హ్యాండ్స్‌కైనా అలా యూజ్ అయ్యేలాగా నేను ఇలా చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని కట్ చేశాననమాట. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నా దగ్గర ఒక యెల్లో కలర్ పీస్ ఉంది. ఇది మిక్స్ చేస్తూ నేను బ్లౌజ్ డిజైన్ చేసుకుందాం అని చెప్పి అలా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. బ్లాక్ బావుంటదా? యెల్లో బావుంటదా బాడీకి అనేది నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ఈ చున్నీ ఒకటి తీసుకున్నాను. ఇది 300 అలా పడినట్టుంది. నేను ఇందాక మీకు చెప్పాను కదా! యెల్లో అండ్ గ్రీన్ ఈ 2 వీటి మీదకి నేను ఆ చున్నీ తీసుకున్నాననమాట. ఇది మంగళగిరి ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. దాని మీద నేను అలా నెక్‌కి డిజైన్ చేశాను. అది సెపరేట్‌గా మీకు ఒక వీడియో అప్‌లోడ్ చేస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొక డ్రెస్ ఏమో ఈ మస్టర్డ్ కలర్ అనమాట. ఈ రెండిట్లి మీదకి అని నేను చెప్పి ఇలా తీసుకున్నాను. ఈ రెండిట్లికి నెక్ లైన్స్ నేను మిర్రర్స్‌తో చేశాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ రెండిట్లి గురించి మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలా నాకు ఎందుకో ఎక్కువగా ప్లెయిన్ డ్రెసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే ఎక్కువ ప్లెయిన్స్ తీసుకొని ఇలా మిక్స్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అక్కడే నేను ఒక శారీ తీసుకున్నాను. ఈ శారీ బయట కలర్ చాలా పేస్టల్ షేడ్స్ వస్తాయి కదా! అలా ఉంది. మీకు ఈ వీడియోలో అంత క్లియర్‌గా లేదు. డల్‌గా అనిపిస్తుంది. బట్ బయట మాత్రం బావుంది శారీ. దీనికి జెరీ స్ట్రైప్స్ వచ్చాయన్నమాట. అది వీవింగ్‌లోనే జెరీ లైన్స్ వచ్చేసాయి. ఇది స్ట్రెయిట్ లైన్స్ అనమాట. హ్మ్. మనకిలా అడ్డంగా ఉండే లైన్స్ వేసుకుంటే ఎవరైనా అలా షార్ట్‌గా కనిపిస్తారు. ఇలా లాంగ్‌గా ఉండే లైన్స్ ఉన్న శారీ గాని, డ్రెస్ గాని వేసుకుంటే ఎక్కువ హైట్ కనిపిస్తాం. ఈ టిప్ ఫాలో అయ్యి మీరు ఈ ఈ టైప్ శారీస్ తీసుకుంటే బావుంటది. దీంట్లోకి లంగా సాటినే తీసుకున్నాను. ఇది ఆర్గాంజా టైప్ అనమాట. నాకు బ్లౌజ్ మాత్రం అసలెక్కడ సెట్ కాలేదు. ఇది నా దగ్గర ఒక క్లాత్ ఉంది. సో, దానికి ఇలా సాటిన్ లైనింగే కాంట్రాస్ట్ వేయించి ఇలా స్టిచ్ చేపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. అలా చేయిస్తే మేబీ బావుంటది అని నా ఐడియా అనమాట. అప్పుడే నేను ఈ యెల్లోను ఈ శారీ తీసుకున్నాను. ఇది 2000 రూపీస్ ఏమో పడినట్టుంది. బ్లౌజ్ 1200 రూపీస్ పడింది. ఫుల్ కాంట్రాస్ట్ బావుంటదని చెప్పి నేను గ్రీన్ తీసుకున్నాను. ఇది యాక్చువల్‌గా ఆహ్, నేను తీసుకున్న ఆ శారీకి ఇలా షార్ట్ హ్యాండ్ పెడితే ఇలా లేయర్స్ పెడదాం అన్నట్టు నా ఐడియా. కానీ నాకు దానికి తగ్గినట్టు బ్లౌజ్ దొరకలేదు. ఇలా నేనిప్పుడు తీసుకున్న శారీస్‌కి ఇలాంటి ఏ హ్యాండ్స్ పెట్టుకున్నా బావుంటాయి. బట్ ఏంటంటే మనకి కింద అంటే కట్ వర్క్‌లా వచ్చింది కదా! అలాంటిదేదైనా లేస్ తీసుకొని వేసుకుంటే బావుంటది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ శారీస్ చూసాను. చూసిన తర్వాత నాకక్కడ చాలా నచ్చాయి. నేను అడిగేటప్పటికి ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. సో, నేను షాపింగ్‌కెళ్ళినప్పుడు ఇంచుమించుగా అదే టైప్‌లో ఉన్న ఆ శారీ కనిపిస్తే నేను తీసుకున్నాను. ఎగ్జాక్ట్ సేమ్ శారీస్ కాదు. బట్ లుక్ వైస్ మాత్రం సేమ్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా ప్లెయిన్ శారీస్‌కి ఇలా ఇప్పుడు అందరూ ఫుల్ లెంత్ చుడీ హ్యాండ్స్ అలా పెట్టుకుంటున్నారు కదా! ప్లస్ దాంతో పాటు హ్యాండ్స్‌కి లైనింగ్ లేకుండా స్టిచ్ చేయించుకుంటే కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తది. అదే బోట్ నెక్ అయితే ఫ్రంట్‌లో కూడా మనం లైనింగ్ లేకుండా వేసుకుంటే బావుంటది. ఇప్పుడు నేను చున్నీ తీసుకున్నాను కదా! అది వేసుకుంటే ఇలా ఉంది. నా వీడియో గనుక మీకు నచ్చిందనుకోండి, ఎంతో కొంత యూజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. అలా యూజ్ అయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.